అది పక్కన పెడితే ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో చాలా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ లిస్టు మ్యానిపులేషన్ వల్లనే వైసీపీ ఓడిపోయింది. ఈవీఎంలు, ఓటర్ లిస్టు, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి దీని వల్లే గెలిచింది. సో కొన్ని స్టేట్స్ టార్గెట్ చేశారు, దానిలో ఆంధ్రప్రదేశ్ ఒకటి అని వైసీపీ వాళ్ళు బాగా చెప్తున్నారు సోషల్ మీడియా. దాన్ని చాలా మంది వైసీపీ ఫాలోవర్స్ నమ్ముతున్నారు కూడా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చిందంటే ప్రధానంగా దీంట్లో ఏదో జరిగింది. ఈవీఎం మ్యానిపులేషన్, ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్. అధికారంలో ఉన్న వాడికి వ్యతిరేకంగా ఎవరు చేయలేరు. ఇటువంటి ఏదన్నా చేయదలుచుకుంటే ఓటర్ లిస్టులు తారుమారు చేసింది వైసీపీ చేస్తోందని చెప్పి ఆరోపణలు ప్రభుత్వం దాకా వెళ్ళటం జరిగింది. అనేక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళటం జరిగింది ఎన్నికల సందర్భంలో కూడా. వారు చేశారని నేను అన్నాను, కానీ అటువంటి ఆరోపణలు వచ్చాయి ఆ టైంలో. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, ప్రతిపక్షంలో మేము చిన్న పార్టీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓటర్ లిస్టును తారుమారు చేసిందంటే అది చేతకాని ప్రభుత్వమే అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం. వారికి తెలియకుండా వారి కన్ను గప్పి దొంగ ఓట్లని పెట్టేసి ఇవి ఈ స్థాయిలో జరగదండి. ఇది చాలా 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 అరుదు కాదు, అసలు అసంభవమైనటువంటి అంశం. కానీ అసలు ఓటర్ డూప్లికేషన్ లేదా ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు లేవా అంటే చాలా చోట్ల ఉన్నాయి, వ్యవస్థ లోపంలో ఉన్నాయి. అదేదో కావాలని ఎవరో చేస్తే వచ్చింది కాదు, వ్యవస్థ లోపం. ఈ ఆధార్ తో లింక్ చేయటం వల్లనే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో చెప్పింది ఇది చేద్దామని. సుప్రీంకోర్టు అడ్డు వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నో మీరు ఆధార్ని కంపల్సరీ చేయడానికి వీల్లేదు, అది ఆప్షనల్ గా మాత్రమే ఉంచాలని. ఆప్షనల్ గా ఉన్నప్పుడు ఎవరు చేసుకుంటాడు? అది ఈ రోజైనా సరే ఆధార్తో లింకేజ్ చేస్తే 99% ఖచ్చితంగా ఓటర్ లిస్టు ప్రక్షాళన జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ దానికి సుప్రీంకోర్టు మరి ఓవర్లుక్ చేసి గతంలో పెట్టిన ఆక్షేపాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. సో ఒకటి, ఇప్పుడు ఏపీలో నిజంగానే ఏం జరగలేదు అక్రమాలు, ఈవీఎం లో ఏదో జరిగింది, జగన్ రిజల్ట్ రోజు అన్నారు, తర్వాత కూడా అసలు మిరకిల్ ఇంత ఓడిపోవడం, 11 సీట్లు రావడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇది ప్రతి ఎన్నికల్లో ఇదే తంతు కొనసాగుతోంది. గతంలో వైసీపీకి 161 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం అనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకటి చెప్తా, గతంలో ఈవీఎంలకి ఇప్పుడు ఈవీఎం కి ఒక పెద్ద తేడా ఉంది. గతంలో ఈవీఎం గురించి మీరే బుక్ రాశారు, జీవన్ నరసింహారావు గారు. అందుకే ఆ విషయాలు తెలుసు కాబట్టి నేను చెప్పబోతున్నాను అదే విషయం. నేను పుస్తకం రాసినప్పుడు ఈవీఎంస్ కి 2014 ముందు ఈవీఎంస్ కి ఈ రోజు ఈవీఎంస్ కి తేడా ఉంది. ఏ రకమైన తేడా? వాట్ వాజ్ అవర్ మెయిన్ అబ్జెక్షన్ టు ఈవీఎంస్? గతంలో ఈవీఎం అంటే ఓన్లీ మెషిన్ లో ఓటేయటమే, ఎలక్ట్రానిక్ డేటా ఉండేది అంతే, ఫిజికల్ ప్రూఫ్ అనేది ఉండేది కాదు. మేము చేసిన ఉద్యమం ద్వారా, ఆరోపణ ద్వారా, డిమాండ్స్ ద్వారా పేపర్ ట్రైల్ అనేది క్రియేట్ అయింది. సో ప్రతి ఒక్క ఓటు ఈరోజు ఓటర్ స్వయంగా తన కళ్ళతో చూస్తాడు. నేను ఏ బటన్ నొక్కాను, ఏ పార్టీకి ఓటు పడింది చూస్తాడు. ఎక్కడా కూడా వారు ఆరోపణలు చేసినటువంటి తప్పుడు ఓట్లు ప్రింట్ అయినాయని చేసిన దాఖలాలు దాదాపుగా లేవు. ఒకటి. రెండవది, అవన్నీ కూడా 6 నెలల పాటు చాలా భద్రంగా ఉంచబడతాయి. ఎందుకంటే ఎవరికన్నా అనుమానం ఉంటే, మీరు చెప్పినట్టుగా 2 ఏళ్ల తర్వాత అనుమానం వచ్చి నిద్రలో లేచేదో జరిగిందనే కంటే, మీకు నిజంగా అనుమానం ఉంటే ఎలక్షన్ పిటిషన్ వేయొచ్చు. 6 నెలల్లో ఎలక్షన్ పిటిషన్ వేస్తే ఆ ఒక్కొక్క ఫిజికల్ బ్యాలెట్ ని కౌంట్ చేయడం జరుగుతుంది. ఈవీఎంల గురించి గతంలో అద్వానీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఉద్యమం చేశారు 2009లో కదా, భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసింది. దానిలో మీరు బుక్ రాశారు, చంద్రబాబు నాయుడు దానిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అప్పుడు చంద్రబాబు ఈవీఎంలు అంటే జగన్ అవహేళన చేశారు, ఇప్పుడు జగన్ ఈవీఎంలు అంటే చంద్రబాబు మీరు అవహేళన చేస్తున్నారు. నేను అవహేళన చేయట్లా. నేనేం చెప్తున్నానంటే, నేను ఆధారాలతో మాట్లాడే వ్యక్తిని. అప్పుడు ఏదైనా ఫ్రాడ్ జరిగింది అని ఎవరైనా చెప్తే ఆ ఫ్రాడ్ జరిగింది అని నిరూపించడానికి సాక్ష్యాలు ఉండేవి కావు. సాక్ష్యాలు పూర్తిగా నువ్వు ఎలక్ట్రానిక్ డేటాని మ్యానిపులేట్ చేసావు అనుకోండి, కోడ్ మ్యానిపులేషన్ ద్వారా మీకు మ్యానిపులేట్ అయిన డేటా కనిపిస్తుంది తప్పితే ఆధారాలు కనిపించవు. ఇప్పుడు పేపర్ ట్రైల్ అనేది ఒకటి ఉన్నది కనుక ఏదన్నా ఇక్కడ మెషిన్ కౌంట్ లో మ్యానిపులేషన్ జరిగిందని ఎవరు అనుమానించినా కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని 100% ఓట్లని ఫిజికల్ ప్రింట్ అవుట్స్ ని మ్యానిపులేట్ చెక్ చేయొచ్చు. అందులో ఏమాత్రం తేడా వచ్చినా కూడా చెక్ చేయలేదు. ఒక్క చోట కూడా రెండింటి మ్యాచ్ చేసే ప్రయత్నం
ఈ లేదు పేపర్ ట్రయల్ ద్వారా జరగలేదు. లేదా తప్పది. ఎలక్షన్ కమిషన్ ర్యాండమ్ గా ప్రతి అసెంబ్లీ నుంచి 2 పోలింగ్ బూతులు రెండో చెక్ చేసుకుంది, కానీ మొత్తం ఓట్లు చేయలేదు కదా. మొత్తం చేస్తే ఇంకా పేపర్ ట్రైల్ పెట్టుకోవటం ఎందుకు? ఎవరికైనా అనుమానం ఉంటే ఈ అనుమాన పడే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మరి ప్రతి ఒక్క ఎక్కడ నీకు అనుమానం ఉందో అక్కడ పార్లమెంట్ లో మరి వెంటనే కౌంటింగ్ అడగొచ్చు కదా, రీకౌంట్ అడగొచ్చు కదా, ఫిజికల్ బ్యాలెట్ కౌంటింగ్ అడగొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ లో పోలైన ఓట్లు కౌంట్ అయిన ఓట్ల మధ్య చాలా తేడా ఉంది అని వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇవన్నీ వేటికి ఆధారాలు లేవండి. ఉంటే ఆధారాలు ఉంటే ఆయన గొప్ప సమానంగా లేని చాలా చోట్ల ఉన్నాయన్నారు. పోలైన ఓట్లు కౌంట్ అయిన ఓట్లు అది ఉంటే కోర్టుకి వెళ్ళాలి కదా. ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ గా చేయాల్సింది? కోర్టుకు వెళ్ళారు కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎలక్షన్ పిటిషన్స్ సంవత్సరంలో కంప్లీట్ చేయాలని రూల్ ఉంది, కానీ చేయట్లేదు. నేను ఈ విషయంలో ఎవరన్నా కంప్లైంట్ 6 నెలల్లోపు అప్లికేషన్ వేసుండి వారు ఓట్ కౌంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేసి జరగని సందర్భాలు ఉంటే నాకు తెలిస్తే నేను దానిపైన ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఊరకే కామెంట్ చేసేసి ఇప్పుడు 2009లో నేను మా సొంత నియోజకవర్గం ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం చెప్తాను. అప్పుడు మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి గెలిచారు. దాని మీద ఎలక్షన్ పిటిషన్ ప్రస్తుత మంత్రి అడ్డూరు లక్ష్మణ్ వేశారు. అది కౌంటింగ్ సంబంధించి కొంత తేడా ఉంది. సో దానికి సంబంధించి 5 సంవత్సరాలైనా కంప్లీట్ కాలేదు. నాకు తెలిసి చాలా సందర్భాల్లో ఇటువంటి 5 సంవత్సరాల్లో కాని కేసు గురించి నాకు సమాచారం లేదు. కానీ అనేక సందర్భాల్లో 3-4 సంవత్సరాలు పట్టి 6 నెలల ముందు వచ్చి దాదాపుగా పుణ్యకాలం గడిచిపోయే టైంకి దాని కోర్టు వ్యవస్థను మనం ఏం చేయలేం. కానీ కనీసం ఒక ప్రూవ్ చేసిన వాళ్ళు అవుతారు, ఒక పాయింట్ ప్రూవ్ చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా కౌంట్ అయిన ఓట్లకి పోలైన ఓట్లకి చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ లో తేడా ఉంది అని అంటారు. తేడా ఉందంటే దాని కోర్టు ఇవి ఫామ్ 17C అన్నది నాకు గుర్తున్నంత వరకు ఫామ్ నెంబర్ అదే. పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఓటింగ్ అయిపోయిన తర్వాత సైన్ చేస్తారు అన్ని పార్టీలు. నాకు తెలిసి ఏ పోలింగ్ బూత్ లో కూడా వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్స్ పారిపోయి ఉంటారు, నిద్రపోయి ఉంటారు అన్నది వాస్తవం కాదు. అది జరగదు. మెయిన్ ప్రముఖ పార్టీలో ఖచ్చితంగా వాళ్ళు ఆఖరి వరకు ఉండి సంతకాలు పెడతారు. మరి దాంతో ఖచ్చితంగా ఓటింగ్ మెషిన్ లో ఉన్న ఓట్లు మ్యాచ్ అవుతాయి. కానీ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే దీంతో మ్యాచ్ అవ్వవు. పోస్టల్ బ్యాలెట్ 17C లో ఫామ్ లో రావు. సో కాబట్టి ఏదో ఏ వాస్తవాలు ఉన్నా కమ్ అవుట్ విత్ ఫ్యాక్ట్స్. పోలింగ్ పర్సంటేజ్ విషయంలో కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా జీవీఎల్ గారు. పోలింగ్ పర్సంటేజ్ త్వరగా అనౌన్స్ చేయట్లేదు, దాన్ని చాలా లేట్ చేస్తున్నారు. మరుసటి రోజైనా కూడా అనౌన్స్ చేయని సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి, రాష్ట్రాల్లో ఉన్నాయి, కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి అంటున్నారు కదా. ఇది చూడండి, చాలా అసలు అనౌన్స్ చేయకుండా ఉంటే అంత ఫైనల్ ఓటింగ్ వచ్చాక చేస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఒక పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత ఫామ్ మీద సంతకం పెడుతున్నారు, ఈవీఎం సీల్ చేసి ఆ సీల్ మీద సంతకాలు ఉంటాయి పోలింగ్ ఏజెంట్స్ వి. సో తర్వాత ఏదో రాత్రికి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓట్లు వేసుకున్నారన్న ఇదంతా ప్రచారం. కానీ ఎవరి దగ్గరైనా నేను ఒక పోల్ అనలిస్ట్ గా నేనైతే ఆధారాలని నేను ఎవరైనా చూపిస్తే, మీరు చెప్పినటువంటి ఆధారాలు ఎవరైనా చూపిస్తే మీతో పాటు నేను కూడా ఎంక్వైరీ చేసి నేను ప్రశ్నిస్తాను. అంతకంటే నేనేం చెప్పగలను చెప్పండి. కానీ ఇవి చాలా సందర్భాల్లో అబద్ధాలే జరుగుతాయి, లేదా అవాస్తవాలే ప్రచారం జరుగుతాయి, అర్ధ సత్యాలే ఉంటాయి. కానీ నిజంగా మీరు చెప్పినట్టుగా ఫలానా అసెంబ్లీలో ఫలానా ఓట్లు 17C ఫామ్ లో ఉన్న ఓట్లు ఇన్ని, ఈ పోలింగ్ బూత్ లో తర్వాత ఈబీఎం మెషిన్ లో ఇన్ని ఓట్లు కౌంట్ అయినాయి, ఇంత తేడా వచ్చిందని చెప్తే తీసుకురండి ఆ ఫ్యాక్ట్స్ ని. ప్రశ్నిద్దాం, నేను ప్రశ్నిస్తా మీతో పాటు. సాయంత్రం ఏ పార్టీ అయినా సరే, ఒక పోలింగ్ గెలిచింది ఎవరైనా సరే, సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ వేరు, 6 గంటల్లో 1-2 గంటల, కొన్ని చోట్ల పోలింగ్ రాత్రి 8 గంటల వరకు కూడా జరుగుతుంది. ఎట్లా సాధ్యం ఇది? ఈ 2-3 గంటల్లో దాదాపు అబ్నార్మల్ ఓటింగ్ జరుగుతోంది. చాలా చోట్ల ఎలక్షన్ కమిషన్ చెప్పిన దానిలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వైసీపీ ఆరోపిస్తోంది. ఇది ఇక వైసీపీ ఆరోపిస్తుందంటే అది చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండి, యంత్రాంగం అంతా వాళ్ళ అధికారంలో ఉండి, చూడండి ఎక్కడైనా గతంలో ఒక అసెంబ్లీలో అందరూ కుమ్మక్కై ఎప్పుడు ఇది సాధ్యం అవుతుంది? ఓట్లు ఫర్ ఎగ్జాంపుల్ 9 గంటల వరకు ఓటింగ్ జరిగింది అంటే వీళ్ళ ఆరోపణ ఏంటి? అంతా ఓటింగ్ అయిపోయాక ఎవరో వేసి వాళ్ళకి కావాల్సిన ఓట్లు వేసుకున్నారు అనే కదా ఆరోపణ. వాస్తవాలు మాట్లాడదాం, ఒక రకంగా బూత్ క్యాప్చర్ జరిగింది అనే కదా చెప్పేది.
రాని ఓటర్లను వీళ్ళు ఓట్లు వేసుకున్నారని. అంటే నీ క్యాండిడేట్, నీ పోలింగ్ ఏజెంట్స్ నిద్రపోతున్నాడా? మీ మానిటరింగ్ ఏమైంది? ఒకటి. రెండవది, అక్కడ ఉన్న అధికారులు అందరూ కుమ్మక్కయి ఒక పార్టీకి చేశారంటానికి ఆధారాలేంటి? ఓడిపోయిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయటం కాదు, వాస్తవాలతో ముందుకు రండి. అండ్ 9 గంటల ఢిల్లీలో ఎలక్షన్ లో మీరు కూడా ఉన్నారు గతంలో ఢిల్లీలో భరత్. 9:30 రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. జనం వెళ్ళి 4 గంటల క్యూలో నించుంటే క్యూ కంప్లీట్ అవ్వటం లేదు. ఓటింగ్ అంటే క్యూలో నించున్న వాళ్ళకి ఆ పోలింగ్ క్లోజింగ్ అవర్స్ లో వరకు పోలింగ్ లో ఎవరు నించున్నా అది అయ్యే వరకు పోలింగ్ చేయాలి అన్నది నిబంధన. సో మనకి చాలా మంది ఆఖరి నిమిషంలో వెళ్తారు, ఇప్పుడు ఎవరు ఉండరులే అని. అప్పుడే అందరూ పెద్ద క్యూ 100 మంది 200 మంది అయ్యారనుకోండి. మొన్న చూసాం అనేక ఎన్నికల్లో బార్లు తీరు ఉంటున్నారు పోలింగ్ క్లోజ్ అవర్స్ లో, వాళ్ళు ఓట్లు వేస్తారు. కానీ ప్రతి ఒక్క పార్టీ, నేను చెప్పేది ఒకటేనండి, ఇటువంటి ఆరోపణలు చేయటం కాదు. అది ఏ పార్టీ అయినా సరే, ఒక దానిలో కాంగ్రెస్ కు అనుమానం రావచ్చు, ఇంకో దానిలో వైసీపీకి రావచ్చు, ఇంకో దానిలో టీడీపీకి రావచ్చు, బీజేపీకి రావచ్చు. ఓన్లీ నివారణ దీనికి ఏంటంటే మీరు అలర్ట్ గా ఉండాలి. మీ పోలింగ్ ఏజెంట్స్ మీరు ఇటువంటి చెత్త ఆరోపణలు చేయటం కాదు, వాస్తవాలతో మరి అక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలి. అంతేగాని ఒకటి రెండు సందర్భాల్లో ఏమవుతుందంటే ఈవీఎంస్ లో పోలింగ్ స్టార్ట్ అవ్వక ముందు మాక్ పోల్ నిర్వహిస్తారు. ఆ మాక్ పోల్ నిర్వహించినప్పుడు దానిలో 15-20 ఓట్లు వేయటం జరుగుతుంది. ఎవరికి కావాల్సినట్టుగా ఏ పోలింగ్ ఏజెంట్స్ ద్వారానే వేయిస్తారు. అవి అరెస్ట్ చేసి ఒరిజినల్ పోలింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో అది ఏమవుతుందంటే ఆ పోలింగ్ మాక్ పోల్ డేటాని ఎరేజ్ చేయని సందర్భాలు ఉంటాయి. కానీ ఇదంతా టైం ప్రింట్ అవుతుంది. మీరు మెషిన్ నుంచి, మీరు ఈవీఎం నుంచి ఏ టైంలో ఏ ఓటు పడింది అని ప్రింట్అవుట్ తీస్తే మీకు స్పష్టంగా అది అర్థమవుతుంది ఇది మాక్ పోల్లో జరిగిందని. అట్లా కొన్ని సందర్భాల్లో ఈ సమస్య ఉంది. కానీ అది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. అంతేగాని అక్కడ 800 మంది 500 మంది ఓటేస్తే 800 మందిని మెషిన్ లో చూపిస్తోంది అన్నది పూర్తిగా అబద్ధం, అవాస్తవం, అసలు జరగదు. అలాగే జీవీఎల్ గారు అన్నింటికీ ఆధారం చేశారు, ఎందుకు ఓటర్ కార్డులకి లింక్ చేయరు ఆధార్ అనేటటువంటి డిమాండ్ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఓట్ల చోరీ అనే కాన్సెప్ట్ లో కూడా చాలా మంది ఇస్తున్న సజెషన్ అదే, రెండింటిని కూడా టైఅప్ చేస్తే చాలా వరకు దొంగ ఓట్లు పోతాయి కదా అని. ఏంటి మీరు మద్దతు ఇస్తారా బీజేపీ నుంచి? పార్టీ నిర్ణయం తప్పనిసరిగా దానికోసం వేచి చూడాలి. నేనైతే స్పష్టంగా గతంలో పార్టీ కూడా దీన్ని స్వాగతించింది. ఇన్ఫాక్ట్ గోయింగ్ ఏ స్టెప్ ఫర్దర్. ఎందుకంటే ఆధార్ తో లింక్ చేస్తే అక్కడ ఈ థంబ్ ని రీచ్ చేయడానికి కూడా పెట్టే అవకాశం ఉంటుంది. మనం ఏ విధంగా అయితే అనేక సందర్భాల్లో మనం ఆధార్ బ్యాంక్ అకౌంట్స్ లో కూడా అనుసంధానం చేస్తున్నప్పుడు ఓట్లని ఆధార్తో అనుసంధానం చేయటం అన్నది ఖచ్చితంగా డూప్లికేషన్ ని తగ్గించడంలో పనిచేస్తుంది. ఆ విషయంపై ఖచ్చితంగా చర్చ జరగాలి. కానీ దీనిపైన సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కనుక సుప్రీంకోర్టుని రీకన్సిడర్ చేయమని చెప్పటమా లేదా పార్లమెంటు ద్వారా చట్టం చేయటమా? నాకు తెలిసి కాంగ్రెస్ ఈ పార్టీలు కూడా ఇవేం డిమాండ్ చేయట్లా. తప్పనిసరిగా ఇది ఒక సొల్యూషన్ అని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో అయితే మీకు తెలిసి ఎటువంటి ఇర్రెగ్యులారిటీ జరగలేదు. సాధ్యం కాదండి, అంత ఈజీ కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ వేరేది. అసలు అవకతవకలు ఎలా జరుగుతాయి? ఎక్కడన్నా కుమ్మక్కైతే చంద్రబాబు నాయుడు కూడా అధికారంలో ఉంటే అదే అన్నారు, ఆయన ఈవీఎంలు మ్యానిపులేషన్ జరిగిందని అన్నారు. అది కూడా భ్రమ రాజకీయమే, ఇది భ్రమ రాజకీయమే. నేను చెప్తున్నా కదా, వాస్తవాలతో మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడాలి. ఫలానా చోట ఇది జరిగింది అనే వాస్తవాలు చూపించండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో జరిగిందేమో. చంద్రబాబు నాయుడు బీజేపీకి శత్రువుగా ఉన్నారు కాబట్టి ఓడించింది. ఇప్పుడు జగన్ లేకుండా ఈ కూటమి వైపు వచ్చారు కాబట్టి ఓడించింది. ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు అన్న బయట తీసుకొచ్చి ప్లే చేస్తున్నారు ఈవీఎంల మీద. ఇప్పుడు జగన్ ఏమన్నారంటే నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడట్లేదు, బట్ ఏదో జరిగింది అని ఆయన అంటారు. ఏదో జరిగిందంటే దానికి వంచన చేసుకున్నట్టు అవుతుంది. నమ్మే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువైపోయినారు, ఎస్పెషల్లీ వైసీపీ ఫాలోవర్స్. మేము అనుకున్న వాళ్ళని గెలిపించేట్టుంటే కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది? తెలంగాణలో మేమే గెలిచేవాళ్ళం కదా. మేము అనుకున్న వాళ్ళు మేము అనుకునే వాళ్ళు గెలిచేట్టుంటే స్టాలిన్ ఎందుకు గెలిపిస్తాము? తమిళనాడులో ఏడీఎంకేని గెలిపించి మా చెప్పు చేతల్లో పెట్టుకునే వాళ్ళమని మీరే అనేవాళ్ళు కదా. ఇన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీలు ఎలా గెలుస్తున్నాయి? కర్ణాటకలో అసలు కాంగ్రెస్ ఎలా గెలిచింది 2023లో?
మేమే తలుచుకుంటే మీరు అన్నట్టుగా అంతా మా చేతిలోనే ఉంటే, కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే, మరి అక్కడ కర్ణాటకలో మేమే గెలవాలి కదా. ఇటువంటి వ్యాఖ్యలు చేసి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రాలు వదిలేసి చిన్న వదిలేసి పెద్దవి తీసుకుంటున్నారని ఎట్లా? ఏది పెద్ద లోక్సభ? లోక్సభ మరి 425 గెలవాలి కదా లోక్సభలో మేము. మీరందరూ మీడియా అంతా 370, 400 ఇచ్చారు, మేము 400 పారన్నా, మీరందరూ మహారాష్ట్రలో హర్యానాలో అంత చేంజ్ ఎట్లా వచ్చింది? మీరు